తెలుసుకో. నాడు నేడు విశ్వ బ్రాహ్మణులు లేనిది ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అన్నది 100% సత్యం సత్యం సత్యం. విశ్వమంగళ మాంగళ్యే విశ్వ విద్వా వినోదిని విశ్వ సంసార బీజయే నమస్తే విశ్వకర్మణి విశ్వాయ విశ్వరూపాయ నమస్తే విశ్వమూర్తియే విశ్వమాతా పితారూప విశ్వకర్మ నమో నమస్తుతే. వేదాలలో చెప్పబడిన సర్వ విశ్వ చతుర్దశ భువన జీవ నిర్జీవ దేవ మానవాది సకల గణ జన సృష్టికర్త సకలాది నేత సర్వజనకుడు పరమాత్మ అయిన విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుడు. ఈయనే సర్వజీవులు ఆత్మరూపంలో కొలువై ఉంటాడు. ఆత్మారాముడు అంటే ఈయనే నిరూపమాన తేజో సంపన్నుడు విరాట్ పురుషుని యొక్క అవతారము. ఈ సృష్టికి పూర్వమే స్వయముగా వెలిసిన రూపమే విశ్వకర్మ రూపం. అసలు విశ్వకర్మ అంటే ఎవరు, వీరు పూర్వపరాలు ఏమిటి అని గ్రహిస్తే పరమాత్మ విశ్వకర్మ 5 ముఖాలు 10 హస్తాలు కలిగిన రూపం. విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టికర్తగా పేర్కొనబడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణింపబడి ఉన్నాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తింపబడి ఉన్నాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుగా, సహస్రముఖుడుగా అని వేదాలలో వర్ణింపబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేకాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మగా మార్చి చెప్తున్నాయి. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. వేదములు విశ్వకర్మను సర్వ పాప సంహర్తగా పేర్కొన్నాయి. అన్ని దిక్కులు చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడని ఋగ్వేదము విరాట్ పురుషుడు భగవంతునికి పరిణింపింది. తాను స్వయంగా రూపమై అవతరించిన 5 ముఖాలతో, పంచతత్వాలతో, పంచరంగులతో, పంచకృత్యములతో వెలిసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణ ఆరాధ దైవమయ్యాడు. ఇలా ఇంకెందరో ఇలా ప్రాచీన చరిత్రలో, సాహిత్యంలో ఎంతమంది విశ్వకర్మ పరంపరలో ఉన్నారో చెప్పడం కష్టమే. మన ప్రభావాన్ని, ప్రజ్ఞా పాఠవములను, వైశిష్ట్యాన్ని వరవలని ఈర్ష్యావులు చేతుల్లో పడి కనుమరుగైపోయిన విశ్వ బ్రాహ్మణులు ఎంతమంది చరిత్ర రహితులై ఉన్నారో చెప్పుట కష్టము. కొందరి కపట నాటక విద్వేషపూర్వక దుర్మార్గంగా సాహిత్యంలో చరిత్రహీనులుగా మార్చబడ్డ విశ్వ బ్రాహ్మణులు ఎందరో. ఏది ఏమైనా మన వారి చరిత్ర ప్రపంచానికి లేకుండా చేసినప్పటికీ పరాత్పర విశ్వకర్మయే కాక ఆయనపై గల అచంచల భక్తి విశ్వాసములతో ఆయన పేరును పెట్టుకున్న విశ్వకర్మలు చాలా మంది ఉన్నట్లు అర్థమవుతుంది. వారు వారి అసమాన శిల్ప చాతుర్యంతో ప్రపంచమునకు ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహించి కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, భాషాది భేదము చూపక ప్రజా సంక్షేమమునకు పాటుపడి పంచశిల్పములతో ప్రపంచమును ఈ స్థాయికి తీసుకుని వచ్చినారు ఈ మన విశ్వబ్రాహ్మణులు. ఈ విశ్వబ్రాహ్మణులు లేనిదే ప్రపంచం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అన్నది 100% సత్యం సత్యం సత్యం. అందుకే విశ్వకర్మ లేక విశ్వంబు లేదురా అన్నాడు వేమన యోగి. నాటి నుండి నేటి వరకు సకల కళల యందు వీరి ప్రావీణ్యత నిరూపిస్తూ ఈ విశ్వమునందు నిష్ఠాతులై విరాజిల్లుతున్నారు. సర్వం శ్రీమద్ విరాట్ విశ్వకర్మ పరమేశ్వర దివ్య చరణ విందార్పణమస్తు.